ప్రభుని తెలుసుకోవాలా, ఆయన సన్నిధిలో కూర్చోవాలా. అప్పుడు నిన్ను నిర్ధారణ చేస్తాడు. అయ్యా ఈయన పరాని వ్యక్తి, నిర్ధారించడం. రెండోది దృఢపరుస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరి మూడోది ఏం చేస్తున్నాడు ఇక్కడ? మనం గమనించినట్లయితే దృఢపరచడమే కాకుండా స్థిరపరుస్తున్నాడు. తర్వాత మాట నెరవేర్చేవాడినా. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన మాట తప్పడు. ప్రియ సోదరి, నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభును ఆధారం చేసుకో. ప్రభు సన్నిధిలో కూర్చోడానికి ఇష్టపడు, ప్రభుతో ఉండడానికి ఇష్టపడు. దేవుడు నేను దీవిస్తాడు. అంత మాత్రం కాదు, ఇంకేమన్నాడు? 27వ వచనం, 27వ వచనం, ఇశ్రాయేలు దేవా, సైన్యముల యెహోవా, నీకు సంతానం కలుగజేయుదునని నీవు నీ దాసుడు నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకు నీ దాసుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? మాట్లాడడానికి.